సన్షివ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టీడీ ప్రసాద్ వర్మ దర్శకత్వంలో అనురాగ్ హీరోగా ఎస్ మహేశ్వరి పి జ్యోతి సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం ఈ సోమవారం రోజున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత కె అచ్చిరెడ్డి, నటుడు ఆలీ, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా ఆలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్వి కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాతలు మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే వైవిధ్యమైన కథాంశంతో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. సీనియర్ నటుడు ఆలీ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మెప్పించనుండడం సంతోష్, సాయి విక్రాంత్, చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్, ఫనీ, వినీతారెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రసాద్ వర్మ తన డైరెక్షన్లో ఇది సెకండ్ ఫిలిం అండ్ సో హీరో నేను ఇంకో హీరో అండ్ అలాగే ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టరు స్వర్ణ మాస్టర్ అండి. ఆల్మోస్ట్ ఆవిడ ఒక 1000 సాంగ్లకి కొరియోగ్రఫీ చేసి ఉంటారు. వాళ్ళ అబ్బాయి తేజ్ తను ఈ సినిమాకి మ్యూజిక్ చేయబోతున్నాడు. అండ్ అలాగే ఇక మిగతా క్రూ అందరు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మంచి హిట్ ఇచ్చి ఇదే బ్యానర్లో మళ్ళీ ఇంకో అద్భుతమైన సినిమా చేయాలని ఆశిస్తున్నాను. ప్రసాద్ వర్మ మా మిత్రుడు, మా శ్రేయభిలాషి. ఈ సినిమా డైరెక్షన్ కోసం ఎంతో కష్టపడి ఈరోజు తీసుకొచ్చిండు. సబ్జెక్ట్ మాత్రం మేము డిస్కషన్లో కూర్చున్నాం. సబ్జెక్టు రెగ్యులర్ సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇందులో కమెడియన్స్ కూడా దాదాపు అందరు ఉన్నారు. నా పాత్ర ఏంటి అని అడిగితే ఆలీ అనేది నాది ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా చాలా బాగుంటుంది. సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ చూడదగ్గ సినిమా. నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీ అందరూ కూడా మా ప్రసాద్ వర్మని బ్లెస్సింగ్ చేస్తారనుకుంటున్నాను. అది నా ఫస్ట్ మూవీ. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చేస్తున్నాను. సో ఐ లైక్ టు థ్యాంక్ ప్రసాద్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ. ప్రసాద్ వర్మ తమ్ముడు ఆల్మోస్ట్ నాకు చాలా ఏళ్ళుగా చాలా సొంత బ్రదర్లా ఉంటాడు. తను ఫస్ట్ టైం మూవీ చేశాడు, ఆల్రెడీ సినిమా చేశాడు, సెకండ్ మూవీ. సో ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రసాద్ని ఆశీర్వదించడానికి ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, ఆలీ గారు అందరూ కూడా వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ దీవెనలంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాకి ప్రోత్సహించడానికి ఇంతమంది వచ్చారంటే డెఫినెట్గా ప్రసాద్కి మంచి టైం స్టార్ట్ అయింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఫస్ట్గా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రసాద్ వర్మ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్లో సార్ స్టోరీ నాకు చెప్పినప్పుడు ఇట్ వాజ్ వండర్ఫుల్ అండి. అంటే ఐ హ్యావ్ నెవర్ హర్డ్ అ స్టోరీ లైక్ దిస్. ఇంతకు ముందు వరకు నేను ఎప్పుడు ఇలాంటిది చూడలేదు. దాంట్లో ఉన్న సస్పెన్స్ కానీ థ్రిల్లర్ కానీ ఐ వాజ్ అమేజ్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ ఆపర్చునిటీ, ఈవెన్ దో నేను కొత్తవాడిని అయినా సరే నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను హీరోగా ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. హనుమాన్ జయంతి రోజు మా పిక్చర్ ఓపెనింగ్కి విచ్చేసిన అందరికీ నమస్కారం. ముఖ్యంగా అచ్చిరెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు అండ్ అలీ గారు మాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఒక మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వస్తాం. బ్లెస్ మీ. ఈ మూవీ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని మా అభిమానం ఉంది, మా అభిప్రాయం. అందరూ కష్టపడి ఈ మూవీకి ముందుకు తీసుకెళ్తారని అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, ఆలీ గారు కాల్ చేసి పిలవగానే వచ్చారు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నందుకు. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి చేయడం జరిగింది. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఒక కొత్తగా ఉంటుంది. కాస్టింగ్ త్వరలో మేము వెల్లడిస్తామండి. జూన్ ఫస్ట్ వీక్లో సెట్స్లోకి వెళ్తున్నాం.